ఓవర్ నైట్ సంపద సృష్టి జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు రాకుండా అడ్డుపడింది మీరు. వచ్చిన వాళ్ళని భయపెట్టి పరిగెత్తలా చేసింది. ఎన్నికల ముందు చెప్పాలా, ఎన్నికలు అయిపోయినాక రాత్రికి సృష్టిస్తాం, రాత్రికి సృష్టి లేము కదా, ఇప్పుడు కాదు చెప్పాల్సిందేదే. అప్పుడు మీరేం చెప్పారు, 5 ఏళ్లలో మేము ఇవి చేసి చూపిస్తాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేశారు? తీసుకొని వచ్చి రాజధానిని దోచుకో పంచుకో అనే టైపులో రాజధానిలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వర్షం చూడండి సార్, ఈ నీళ్లు నిన్న మొన్న పడిన నీళ్లకు మోటార్లతో మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి మోటార్లతో నీళ్ళు ఎత్తే పరిస్థితి. అక్కడ రాజధాని ఉపయోగపడదు కాదు అని చెప్తా ఉంటే ఇది దేవతల రాజధాని ఎవరు వద్దన్నారు? నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చేసినప్పుడు కదా దేవతల రాజధాని. నువ్వు ఏమి అక్కడ ఆలు లేదు సోలు లేదు, పిల్లని పేరు సోమలింగం అన్నట్లా అక్కడ ఏమీ లేకపోతే అంటే ఎప్పుడు సార్? ఇప్పుడు దానికి కావాల్సిందే అమరలింగేశ్వరుడికి ఆ దగ్గరున్న ఏరియా అమరావతి దేవతల రాజధాని, అందులో అనుమానం ఏముంది? ఇటుపక్క మంగళగిరి, వెనకాల దుర్గమ్మ, అవతల వైపు అమరలింగేశ్వర స్వామి. అవును వసుదేవన్ గారు, మీరు చెయ్యాలి కదా. పోయినసారే ఏం చెప్పారు, మనము 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండాలనుకున్నప్పటికీ మనకు ఉన్న ప్రకారము 15 ఏళ్ళు ఉండి అక్కడ డెవలప్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఇమీడియట్గా హైదరాబాద్కు తాత్కాలికం అని అక్కడికి పరిగెత్తొచ్చి అప్పుడు 2500 ఉన్న స్క్వేర్ ఫీట్ను 8000 10,000 చేసి దాన్ని ఊరికే తాత్కాలిక హైకోర్టు ఒకటి, తాత్కాలికంగా అసెంబ్లీ ఒకటి నిర్మాణం జరిగింది, సెక్రటేరియట్ ఒకటి. కానీ ఇదే ఫుల్ పెడ్జ్కి చేసుకొని వచ్చిండొచ్చు కదా, ఎవరు వద్దంటా ఉన్నారు? నీ పీరియడ్లో నువ్వు ఉన్నావు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితమైన ప్రమాణాల ప్రకారము అన్నిటికీ పరిగణలోకి తీసుకొని చేయాలి కదా. దాన్ని చేయడంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు, దాన్ని చేయడంలో మీరు విఫలం చెందారు. కానీ అప్పుడు కూడా డబ్బులు బాగా దండుకునేదానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా సెకండ్ టైం 2 ఏళ్ళు అయింది. దాంట్లో చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలోనూ, మన మంత్రి గారు ఇది చెప్పుకుంటూ వచ్చి, మన ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, ఇది రాజధాని అనేది నిరంతర ప్రక్రియ అనుకుంటా వెళ్ళాడు. సరే, ఎవరు కాదన్నారు? నువ్వు 2008కి ఏం చేస్తానన్నావు? 2008 మేము 2028 అంతా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము, దీంట్లో ఇవైపోతున్నాయి కదా. ఏం రాత్రికి సృష్టిస్తామా? ఇంకా రోడ్లు వేయాలా, ఎలక్ట్రికల్ పైపులు వేయాలా, ఈ పైపు లైన్లు వేయాలా? అవి మాత్రమే మౌలిక సదుపాయాలకు ఉన్నటువంటి రోడ్లు, అవి మాత్రమే చేయగలుగుతాం. మేము భవనాలు నిర్మించామని సాక్షాత్తు పక్క సెంట్రల్ మినిస్టర్ గారే చెప్తున్నారు. ఎంత అబద్ధాలు సార్ ఇవి! ఎక్కడ మనము సాధ్యమవుతుందా? సాధ్యాలను మీరు ఏమి చేయగలరో దాన్ని ప్రజలకు చెప్పడం మంచిది. కానీ ఇంత ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి ఈ యొక్క మీరు పబ్బం గడుపుకోవడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. 2029లో వాళ్ళు ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకుంటున్నారు. మీరు చెప్పారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కులము అని ఎత్తుతారు. ఆయన కులముని ఒకసారి అంటాడు, కులం నాకు కావాలంటాడు, మళ్ళీ కులం వద్దంటాడు, మళ్ళీ భారతదేశం వైపు పరిణించాలంటాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, లోకేష్ గారి మాటలు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. వీళ్ళకంతా కూడా తెలిసిపోయింది, బాగా నిశ్చయించుకున్నారు. దృఢ నిశ్చయంతో ఈసారి వీళ్ళు చెప్పినవన్నీ ఏమీ చేయలేదు, ఏదో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికంతే ఎక్కువ చేస్తాము అని ఒక అందరికీ భూతద్దంలో కల్పించి అభూత కల్పనలు చేపించి మభ్యపెట్టి ప్రజలనన్నీ మోసపిచ్చినారు. ఇప్పుడు ఈసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. నీకు ఎలా బుద్ధి చెప్పాలన్న దాని గురించి ఆలోచించుకుంటున్నారు ప్రజలు. శ్రీకాంత్ గారు, ఇక్కడ చూస్తే 2 ఏళ్ల పాలన తర్వాత వాళ్ళు సభ పెట్టుకున్నారు, వాళ్ళు సక్సెస్ స్టోరీస్ అన్నీ చెప్పుకున్నారు. వేరేజ్ అసలు అంటే మీ హయాంలో ఇది మేము చేసాం, మీరు సంక్షేమ పథకాలు ఊసెత్తకండి, ఎందుకంటే మీరు కంప్లీట్ 5 ఏళ్ళు మీరు దాని మీదే బ్యాంక్ అయ్యారు, డెవలప్మెంట్ అనేది ఇగ్నోర్ చేశారు, అది స్పష్టంగా కనిపిస్తుంది. వేరేజ్ ఇక్కడ వీళ్ళు డెవలప్మెంట్ ఫ్యాక్టర్ మీకు అక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. వైజాగ్లో డేటా సెంటర్స్ కావచ్చు, అండ్ మొన్న జరిగిన కొత్త ఒప్పందాలు, మీకు మీ రాయలసీమలోనే డిఫెన్స్ హబ్ ఒకటి రాబోతుంది, ప్రెస్టీజియస్ హబ్, మీరు చేయలేకపోయారు కదా, ఈయన చేశారు కదా. ఒకటి వసుదేవన్ గారు, పుట్టపర్తి జిల్లాలో రాబోతుంది. సరే, పుట్టపర్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పి ఫౌండేషన్ వేసినవన్నీ శిలాఫలకాల మీదే ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఎవరిని మభ్యపెట్టాలని, ఎవరిని ఏమి చేయాలనుకుంటున్నారు వీళ్ళు? డేటా సెంటర్ ఏది సార్? ఎప్పుడు వచ్చింది డేటా సెంటర్? ఎక్కడ వచ్చింది డేటా సెంటర్? పుట్టపర్తి ఇది ఎప్పుడు చేస్తారు? ఇది
ఏం చేస్తున్నారు? అంటే అది డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయింది. డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేనేం కాదనడం లేదు, వీళ్ళు చేసేది ఏం లేకపోయినా వీళ్ళు వేసుకున్నారు. కానీ అయినప్పటికీ వీళ్ళ 3 ఏళ్లలో అది జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసినా వీళ్ళు చేసినా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది కాబట్టి చెప్పుకోవచ్చు. కియా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారు, దాన్ని తీసుకొని వచ్చి హైజాక్ చేసుకొని అది మేమే అంటారు, ఇది నేనే సృష్టించినానంటారు. ఇప్పుడేదో నిన్న తిరుపతిలో చెప్పినారు, నేను ఇప్పుడు బుల్లెట్లో తిరిగింటి తిరుపతిలో, ఇప్పుడు బుల్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడికే వస్తుంది అంటున్నారు. వచ్చినప్పుడు కదా మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మేము అడ్డుకోలేదు, అడ్డుకోము కూడా. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని పారిశ్రామికవేత్తలను బెదిరించింది నిజం కాదు. ఎవరు బెదిరించలేదు సార్, ఎవరు బెదిరిస్తున్నారు? వీళ్ళు అబద్ధాలు చెప్తుంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు చూసుకోండి. పారిశ్రామిక వస్తారా రాండి నడుతున్నాం. కానీ లూలుకు లాలుకు ఇదంతా 99 పైసలకని మన లోకేష్ గారు మాట్లాడారు. ఎవరో మాట్లాడితే నేను ఇస్తా, నువ్వెవరు అడగడానికి అంటే ఏం వాళ్ళ ఇంటిదే, వాళ్ళ ఫ్యామిలీ భూములు ఇవంతా గవర్నమెంట్ భూములు, ప్రభుత్వము ప్రజలకు మీకు మ్యాండేటరీ ఇచ్చి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేను ఇచ్చేదే అని 99 పైసలకు ఇస్తాను అని చెప్పడంలో అతని ఇది చూడండి ఎంత ఇదిగా ఉందో. నిన్న కూడా చూసా, అతను నియంత పాలన అనుకుంటున్నాడు. ఆ నియంత పాలనలో చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మేమైతే మన ఫ్యాక్టరీస్ గురించి కానీ దాని గురించి కానీ మాట్లాడుకుంటూ పోతే ఎప్పుడు కూడా అభివృద్ధికి మేము ఆటంకం కాదు, ఎప్పుడు కూడా దాన్ని మేము ప్రోత్సహించేదానికి ప్రయత్నిస్తాం. కానీ వీళ్ళు మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఊరికే శిలాఫలకాలపైన మాత్రమే వీరి ఉంటాయి తప్ప లెక్కల్లో ఉండదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న లోకేష్ బాబు గారు ఇక్కడికి మన విశాఖపట్నము స్టీల్ ప్లాంట్కి ఏమో వెళ్ళారు. సార్ ఎందుకు వెళ్ళారు సార్ అక్కడికి? పరామర్శించక వెళ్ళారు. మీరు అక్కడ ఎంతమంది చనిపోయారు సార్? 8 మంది చనిపోయారు. శతగాత్రులు ఉన్నారు. వారి గురించి మాట్లాడమంటే పక్కన ఎవరో మాట్లాడుతుంటే మీ ఇంట్లో చనిపోయినారా అని వాళ్ళని మాట్లాడడం ఏదన్నా ఎంత ఇదిగా ఉంది సార్ అది? మీరు అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం నాయకులు వస్తే మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఆయన ఏంటంటే హీ వాజ్ లిజనింగ్ టు ది విక్టిమ్స్ ఫ్యామిలీస్. మధ్యలో ఎవరో ఆయన డిస్టర్బ్ చేశారు సార్. నాయకులు కార్మిక నాయకులు అందరూ ఉంటారు. కార్మిక నాయకులు ఎవరైనా సరే, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వాసుదేవన్ గారు. ఇప్పుడు ఎవరైనా మీరు అడుగుతారండి మీ ఇంట్లో వాళ్ళు చనిపోయినారంటే మీ కోపం రాదా? తమాషా అది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఆయన విక్టిమ్స్ బాధితుల కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఆయన డిస్టర్బ్ చేశారు. బాధిత కుటుంబాలు మాట్లాడినా బాధిత కుటుంబాల పక్కన ఎప్పుడు మనకి ఇట్లా ఫ్యాక్టరీస్లో జరిగినప్పుడు నాయకత్వమే ఉంటుంది, యూనియన్లు ఉంటాయి. యూనియన్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నువ్వు బాధ్యతగా ఉన్నప్పుడు, నువ్వు బాధ్యతమైన మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు సమాధానం ఓపికగా చెప్పాలండి. అది ఇష్టానుసారం చెప్పడం కాదు. మరి అక్కడ పోయిండే దేనికి పోయావు? టీమ్ 11 ఏం సార్ అది? సెటైర్లు వేసేకపోయావా? ఆ టీమ్ 11 ప్రెసిడెంట్ వచ్చాడా? టీమ్ 11 చైర్మన్ వచ్చాడా? టీమ్ 11 ఇన్ఛార్జ్ వచ్చాడా? ఏం సార్ నువ్వు పోయిండేది దేనికి? నువ్వు చేస్తున్నదేమి? నువ్వు అక్కడికి పోయిండేదేమి? ఈ సెటైర్లు వేసేదానికి, జోకులు వేసేదానికి, నీ కుళ్ళు జోకులు వేసేదానికి అక్కడ ఉండేది వేదిక. అక్కడ ఉండబడ్డ వాళ్ళను పరామర్శించి వాళ్ళకి ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నాన్ని మీరు ఏం చెప్పుకుంటూ వచ్చినారు ముందు నుంచి, ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు. ఏం సార్ ఆయన అబద్ధాలు చెప్పడంలో కొంచెం కూడా వీరికి ఒక డిగ్రీ యూనివర్సిటీ కానీ వీళ్ళకు పిహెచ్డీల మీద పిహెచ్డీలు ఇచ్చేయచ్చు. సాక్షాత్తు కుమారస్వామి గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్కి మేము అడ్డుకున్నాము, మేము ఆపడం వల్ల ఇది ఆగింది అని చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుమారస్వామి గారు ఏం చెప్పారు సార్? సెంట్రల్ మినిస్టర్ గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసి మేము దీనికి వ్యతిరేకము, దీన్ని అడ్డుకునేదానికి మేము ఎప్పటికీ ఒప్పుకోము అని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన మేరకు మేము ఆపామేను సాక్షాత్ కుమారస్వామి గారు ఓ పక్క, సెంట్రల్ మినిస్టర్ గారు ఓ పక్క చెప్తుంటే ప్రైవేటీకరణ గురించి మేము ఆపినామని చెప్తే ఏం సార్ ఇది?